ముఖ్యంగా 4,000 రూపాయలకు పెన్షన్లు పెంచుతామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక హామీ అవ్వాతాతలందరినీ కూడా టీడీపీకే ఓటు వేసేలా చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఈ హామీని నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పెన్షన్ విషయంలో జగన్ కంటే చంద్రబాబు కాస్త ఎక్కువ హామీ ఇచ్చారని చెప్పాలి. తాను అధికారంలోకి రాగానే 1,000 రూపాయల పెన్షన్ పెంచుతామని, పెంచిన అమౌంట్ ఏప్రిల్ నుంచి లెక్క కట్టి ఇస్తామని కూడా అన్నారు. ఆ లెక్కన చూసుకుంటే గనక జూలైలో వృద్ధులు, ఒంటరి మహిళలకు రావాల్సిన 4,000 రూపాయలు వస్తాయి. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కూడా వస్తాయి. అంటే 7,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. జూలై 1న ఒక్కొక్కరికి 7,000 రూపాయల పెన్షన్ అందుతుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాటితో అప్పులు తీర్చుకోవడం లేదా వైద్య ఖర్చులకు ఉపయోగించడం చేయాలని చూస్తున్నారు. అయితే ఆ మొత్తం అమౌంట్ ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటే ఇంకొక 20 రోజుల సమయం ఉంది. ఇక ఆగస్టు మంత్ నుంచి హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. కానీ చంద్రబాబుకు ఇక్కడ ఒక సవాలు ఎదురవుతుంది. అదేంటంటే ఏపీ బడ్జెట్ సుమారు 60 లక్షల మందికి 7,000 రూపాయలు ఇచ్చే సిచ్యువేషన్స్ లో లేదట. అప్పులు తీసుకుందామన్న అవకాశం కూడా లేదంటున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ వరకు ఉన్న లోన్ లిమిట్ ను వైసీపీ సర్కార్ ఆల్రెడీ యూజ్ చేసుకుందట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు చిక్కుకున్నారని అంటున్నారు. భారీ మెజార్టీతో గెలుపొంది ఇచ్చిన కీలకమైన హామీని నెరవేర్చకపోతే చంద్రబాబు నాయుడుకు చాలా చెడ్డ పేరు వస్తుంది. 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఆయన మోదీ హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ భారంగా అనిపిస్తే 4,000 రూపాయలు జూలై 1న జమ చేసి మిగిలిన 3,000 రూపాయలను విడతల వారీగా క్రెడిట్ చేయాలనే ఆలోచన చేయొచ్చు. ఏది ఏమైనా ఈ హామీ విషయంలో చంద్రబాబు మాట నిలబెట్టుకోవాల్సిందే.